నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. బాగున్నారా మేడం? ఫైన్ అమ్మా. మేడం, ఈ అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అలాగే తప్పక అది చూద్దాం ఫస్ట్. బట్ అందరికి, నీకు ప్రేక్షకులకి అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. కరెక్ట్ గా మనకి నవరాత్రి టైంలో మనం మొదలెట్టాము. సో అక్టోబర్ నెల యూజువల్ గా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కొన్ని రాసుల వారిగా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. బట్ దానికన్నా ముందు ఎప్పుడు మనం గ్రహస్థితి అనేది మాట్లాడుకుంటాము. ఎందుకు గ్రహస్థితి మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పున్నాను అనమాట. చాలా మంది కూడా కమెంట్ కూడా చేస్తున్నారు, మీరు చెప్పింది 5 నిమిషాలు గ్రహస్థితి గురించి అయిపోతుంది అని. బట్ గ్రహస్థితి తెలియకుండా మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వలేము. అంటే మన జాతక రీత్యా మనం ప్రెడిక్షన్స్ ఇస్తున్నాము, మంత్లీ ప్రెడిక్షన్స్. అంటే అక్టోబర్ నెల అయినా సరే, మన నవంబర్ అయినా సరే, డిసెంబర్ అయినా సరే, మళ్ళీ ఉగాది వచ్చినప్పుడు కూడా మనం అలాగే చెప్పి కొంతవరకు అంటే గోచారం ప్రకారం చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అదేంటంటే ఏదో ఒకటి బేసిస్ ఉండాలి. అంటే ఏంటంటే ఎక్కడ గ్రహాలు ఉన్నాయి మనకి అక్టోబర్ 1 కి అనుకుందాం కాసేపు, లేకపోతే అక్టోబర్లో ఏ గ్రహాలు మారుతున్నాయి, ఏ హౌసెస్ మారుతున్నాయి, ఏ భావాల్లోకి వెళ్తున్నాయి, అవన్నీ చెప్తే ఏంటంటే మన ప్రెడిక్షన్స్ అనేది మనకి ఈజీ అవుతుంది. అంటే ప్రెడిక్షన్స్ ఒకటి చేయాలి అంటే మనకి బేసిస్ ఉండాలి. అంటే ఒకటి దేని పట్టైనా మనం చెప్పాలి. కొంతవరకు ఏంటంటే సైంటిఫిక్ గా చెప్పడం కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి అందరికీ తెలిసిన విషయం, 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. సో రాశి వారిగా మనం చెప్పడం అనేది జరుగుతోంది. రాశి వారిగా చెప్పడం అంటే ఏంటంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే, అంటే ఈ 12 భావాలన్నా 12 ఇళ్ళులన్నా హౌసెస్ అన్నా ఇవే అన్నమాట. సో చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో రాశి వారిగానే మనం చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. మనం చెప్పేది కూడా జనరల్ ప్రెడిక్షన్సే. సో ఫస్ట్ గ్రహస్థితి చూద్దాం అక్టోబర్లో ఎలా ఉంటుందో. సో ఎప్పుడైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడు గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ప్రస్తుతం రిట్రోగ్రేషన్ మోషన్ అంటే వక్రిచున్నారు, ఆయన మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అండ్ ఆల్సో బెనిఫిక్ అంటే ఏంటి, అన్ని మంచి చేసే అతను మనకి గురువు. మనం చెప్పుకుంటూ అన్నిటికన్నా పవర్ఫుల్ బెనిఫిక్ అని చెప్తూ ఉంటాము. ఆయన ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన అక్టోబర్ 18 కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఉచ్చ స్థితిలో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు ఏంటంటే మన 9th అక్టోబర్కి ఏంటంటే కన్యకి వెళ్తున్నారు అనమాట. తర్వాత బుధుడు ఏంటంటే వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అక్టోబర్ 3 వరకు ఆయన ఎగ్జాల్టేషన్ లో అంటే కన్యలో ఉన్నారు. తర్వాత ఏంటంటే అక్టోబర్ 3 కి ఆయన ఏమో తులకి వెళ్తున్నారు. మెర్కురీ ఏంటంటే వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన 27th అక్టోబర్కి ఏంటంటే ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇంకా రాహు కేతులు మిగిలాయి. సో రాహు ఏమో కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి చూసామంటే సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఆయన ఏంటంటే 17th అక్టోబర్కి ఏమో తులకి వెళ్తున్నారు. ఆయన తులకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయన డెబిలిటేషన్ నీచ స్థితిలో ఉంటారనమాట. సో ఎవరెవరికి బాగుంటుంది అంటే జనరల్ గా చెప్పడం అనేది జరుగుతోంది. సో బేసిక్ గా ఏంటంటే వృషభానికి బాగుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంది, కర్కాటకానికి బాగుంది. అలాగే మనం చెప్పాలి అంటే మనకి కొంతవరకు మనం చూసాము అంటే వృచ్చికానికి కూడా బాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే గురు చూపు ఉంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే కుంభానికి బాగుంది, మకరానికి కూడా బాగుంది అనమాట. సో ఇవి కానీ ఏల్నట్స్ అని ఏంటంటే మనకి మేషానికి, అలాగే కుంభానికి, అలాగే ఏంటంటే మనకి మీనానికి ఉన్నాయన్నమాట. ఆయన వక్రిచి ఉన్నారు కనుక ఆయన నవంబర్ 28 కి మారుతున్నారు అనమాట. అంటే డైరెక్ట్ అవుతున్నారు, మీనంలోనే ఉంటారు. సో మళ్ళా గ్రహస్థితి నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి మారుతూ ఉంటాయి. ఏదైనా సరే ఇవి జనరల్ ప్రెడిక్షన్స్, మన వ్యక్తిగత జాతకం మీద మనం అది ప్రెడిక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఒక పరిహారం చేయాలి అంటే కనుక. బట్ ఇవి కూడా ఈ రాశుల వారు కూడా పరిహారం చేయొచ్చు. ఎలాగో నవరాత్రులే కనుక, సో నవరాత్రులు ఏ దేవి పూజించాలో ఒక్కొక్క రాశి వాళ్ళు మనం మాట్లాడుకోవచ్చు. మేడం, కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొంత మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కర్కాటకంలో జూపిటర్ అంటే ఏంటంటే గురువు ఎగ్జాల్టేషన్ మనం చూస్తున్నాము. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 6th లార్డ్ అయ్యారు, కానీ ఆయన కూడా 9th లార్డ్ కూడా అయ్యారనమాట. సో తప్పక 9th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉంటే కనుక తప్పక భాగ్యానికి ఒక దారి చూపిస్తారు అనమాట. అంటే ఏంటి, మన ఈ కాలం భాగ్యం అంటేనే మనకి డబ్బు,
డబ్బు వచ్చే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా సెకండ్ హౌస్ లో మనకి వీనస్ వస్తున్నారు, అంటే శుక్రుడు ఉన్నారు. సో శుక్రుడు మళ్ళీ ఏంటంటే ఆయన కన్యకేమో 9th వెళ్తున్నారు. సో స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంది అనమాట వీళ్ళకి. కానీ ఇక్కడ జాగ్రత్త చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి వీళ్ళకి 9th లో మనకి శని ఉన్నారు, అంటే జూపిటర్ హౌస్ లో శని ఉన్నారు. సో తప్పక ఏంటంటే 1కి 2 సార్లు చేస్తే శ్రమ పడితే గానీ ఏది ఈజీగా అవ్వదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి. అండ్ ఆల్సో అలాగే మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ అంటే ఏంటంటే మనకి సూర్యుడు డెబిలిటేషన్కి వెళ్ళారు, తులకి వెళ్ళిపోయారు. సో తులకి వెళ్తున్నారు అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వెళ్తున్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే కొన్ని ఇబ్బందులు, అలాగే సేవింగ్స్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంతవరకు దిగజారడం, చేసే పనిలో కొన్ని అడ్డంగాలు రావడం, ఆబ్స్టకల్ రావడం, ఇలాంటివన్నీ మనకి కనిపిస్తున్నాయి అనమాట. అదొకటి కాకుండా కేతు సెకండ్ హౌస్ లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళు బిజినెస్ పీపుల్ అయినా సరే, లేకపోతే ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళు, ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికీ సడన్ గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అనమాట. సో ఎందుకంటే విడివిడిగా మనం చెప్పాం, బిజినెస్ పీపుల్ విరిగాను, కెరియర్ పాత్ లో ఏంటంటే కొన్ని ఆబ్స్టకల్స్ వచ్చే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి మనకి. ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది మేడం? ఫ్యామిలీ పరంగా ఏంటంటే కొంతవరకు దాంపత్య జీవితంలో కానీ, ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకుందాము, కొంతవరకు డిసగ్రిమెంట్స్ వచ్చి అంత సన్నిహితంగా ఉండకపోవడము, అలాగే ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ రావడం అనేది మనకి కనిపిస్తోంది. ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అంటే సెకండ్ లార్డ్ నేను చెప్పినట్టు డెబిలిటేషన్ లో ఉన్నారు. మనం ఏంటంటే పేషెంట్గా ఉండి ఇది డీల్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో కంఫర్ట్ లెవెల్ అనేది అంటే ఏంటంటే మనం కంఫర్టబుల్గా ఉన్నాం, ఇప్పటి వరకు బాగుంది అనుకునేది కొంతవరకు ఏంటంటే కొంత మైనస్ పాయింట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో పూర్తిగా పాజిటివ్గా ఉంటుందని చెప్పలేము, కానీ కూడా కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు తప్పక అంటే వాళ్ళు వెతుకుతూ ఉంటారు కదా. సో కనిపించే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే జూపిటర్ కూడా ఉన్నారు కదా, తప్పక మంచి కార్యాలు, శుభకార్యాలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది మేడం? హెల్త్ పరంగా కూడా వీళ్ళకి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. మనకి మార్స్ కూడా తోడవుతున్నారు సన్కి. సో ఇది కూడా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. బట్ జనరల్గా హెల్త్ డిస్టర్బెన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అనేది కనిపిస్తోంది అనమాట. వీళ్ళేమైనా ఈ మంత్ అయినా కొంచెం సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? సెటిల్ అవ్వడం అంటే కెరియర్ పరంగానా లేకపోతే కెరియర్ పరంగా? ఓకే, స్టూడెంట్స్ అనుకుందాం కాసేపు. సో స్టూడెంట్స్ తప్పక ఏంటంటే దూరపు దేశం వెళ్ళే వాళ్ళు 1కి 2 సార్లు చేస్తే వీసా ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే ఏదో ఒక అడ్డంగాల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మంత్ లో. బట్ ఏంటంటే స్టూడెంట్స్ కనుక వాళ్ళకి కావాలి, ఒక సబ్జెక్ట్ కావాలి, నాకు ఈ యూనివర్సిటీలోనే చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా చాలా ఖర్చు అనేది విపరీతంగా అవుతుంది. ఆల్రెడీ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఖర్చుల సంగతి. బట్ ఖర్చు అవుతుంది, బట్ కావాల్సింది దొరుకుతుంది, కానీ శ్రమ పడాలి. కావాల్సింది వాళ్ళు పొందాలి అంటే 1కి 2 సార్లు శ్రమ పడాలి. ఫస్ట్ అటెంప్ట్ లోనే మనకు అన్ని వచ్చేయాలి అని అనుకోకూడదు. అందుకని నేను ఇందాక చెప్పింది కూడా ఏంటంటే పేషెంట్గా ఉండాలి, పేషెంట్తో కూడిన పని అనమాట వీళ్ళకి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 9th లార్డ్ కూడానే ఉన్నారు కనుక తప్పక ఆ దారి చూపిస్తుంది, కానీ కంప్లీట్గా ఈ మంత్ అన్నీ అయిపోవాలి, అన్ని శుభాలు అయిపోవాలి, వాళ్ళకి ఏంటంటే అన్నీ వచ్చేయాలని చెప్పలేము అనమాట. అదొకటి కాకుండా పాస్ అవుట్ అయ్యి ఇప్పుడే ఉద్యోగం కోసం వెతుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలు. గుడ్ ఫార్చ్యూన్ అంటే స్మైల్ అవుతోంది అని చెప్పొచ్చు అనమాట. అంటే లక్ష్మీదేవి కొంతవరకు కటాక్షిస్తుంది. అంటే ఏంటి, మనం చేసే పనితో పాటే కదా ఉంటుంది. అంటే మనకి డబ్బు రావాలి అంటే చేసే పనే, అంటే కెరియర్ కొంతవరకు డెవలప్మెంట్, అంటే ఇంటర్వ్యూస్ రావడం కానీ వాళ్ళు అనుకున్నది కొంతవరకు సాధించడం కానీ బాగానే ఉంటుంది. కానీ స్టూడెంట్స్కి మాత్రం తప్పక వాళ్ళు కొంచెం శ్రమ పడవలసిందే, శ్రమతో కూడిన పనే అనమాట. అండ్ ఆల్సో ట్రావెలింగ్ కూడా ఉంటుంది అనమాట స్టూడెంట్స్కి. తప్పక ఏంటంటే శ్రమ పడితే తగిన ఫలితం అనేది ఉంటుంది. మరి వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అంటారు? వీళ్ళు తప్పక సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం అంటే నీళ్లు వేస్తారు అనమాట. గాయత్రీ దేవి జపం చేసుకోవడం కానీ, గాయత్రీ దేవిని తలుచుకోవడం కానీ, లేకపోతే ఎవ్రీడే చేసుకోవడం అంటే ఏంటి, సూర్య నమస్కారాలు చేసుకోవడం కానీ, లేకపోతే ఆదిత్య హృదయం చేసుకోవడం కానీ, సండే ఎస్పెషలీ చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో తప్పక వీళ్ళు ఏంటంటే లక్ష్మీదేవిని
కొలవడం చాలా మంచిది. ఎస్పెషలీ ఏంటంటే మహాలక్ష్మిని కొలవడం మంచిది అనమాట. ప్రతిమ ఒకటి పెట్టుకుని, అంటే బొమ్మ పెట్టుకుని, లేకపోతే మన ఫోన్లో పెట్టుకునైనా ఎవ్రీడే తలుచుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం మంచి సూచనలు ఉన్నాయి కనుక ఆ పుష్ అనేది వస్తుంది. సో తప్పక కొలవచ్చు. అలాగే ఏంటంటే గోవుకి ఆహారం పెట్టడం, ఎస్పెషలీ మండే పెడితే ఇంకా మంచిది.